Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఒక ప్రాజెక్ట్ చీతా గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ పర్టికులర్ చీతా ఇండియాలో 1952లో ఎక్స్టెంట్ అయిందండి. ఆ బయోడైవర్సిటీ యొక్క డైవర్సిటీని మెయింటైన్ చేయడానికి మనం ఈ చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలోకి తీసుకొని వచ్చినాం. దానికి సంబంధించిన ప్రిలిమ్స్ కాంపోనెంట్, మెయిన్స్ కాంపోనెంట్ అండ్ దానికి సంబంధించిన ఒక ఎంసీక్యూ అండ్ మెయిన్స్ క్వశ్చన్ని మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చీతా గురించి మనం మాట్లాడితే ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు రీఇంట్రడ్యూస్ చీతా ఇన్ ఇండియా ఆఫ్టర్ డికేడ్స్ వెన్ ఇట్ వాస్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ బ్యాక్ దెన్ ఇన్ 1952 ఇట్ సెల్ఫ్. 1952లోనే దాన్ని ఎక్స్టింక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 2022లో సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది లాంచ్ చేసిన ఏరియా కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. ఎందుకు కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ అన్నదానికి సింపుల్ ఆన్సర్, అక్కడున్న హ్యాబిటాట్ ఈ పర్టికులర్ చీతాకి సెట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మనం ఈ చీతాస్ తెచ్చాం కాబట్టి ఆ కూనో నేషనల్ పార్క్ యొక్క హ్యాబిటాట్ సిమిలర్గా నమీబియాలో, సౌత్ ఆఫ్రికాలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్లో సవానా గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే కూనో నేషనల్ పార్క్ని మధ్యప్రదేశ్లో డిసైడ్ చేయడం జరిగింది, అక్కడ రీఇంట్రడక్షన్ చేద్దామని. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అండర్లో మనం 20 చీతాస్ని తీసుకొని వచ్చినాం. ద ఫిగర్ హ్యాస్ ఇంక్రీస్డ్, కానీ బ్యాక్ దెన్ 20 చీతాస్కి మనకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. అండ్ 2 కంట్రీస్ నుంచి మనం ఈ పర్టికులర్ చీతాస్ని తీసుకొని వచ్చినాం సార్, గుర్తుపెట్టుకోండి. ఈ కంట్రీస్ డిఫర్ చేస్తూ మనకి యూపీఎస్సీలో క్వశ్చన్ అడగడం జరుగుతుంది, క్లియర్. అండ్ దీని యొక్క మెయిన్ అంబిషన్ వచ్చేసి రీస్టోర్ ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎంత డైవర్సిటీ ఉంటే, ఎంత స్పీసీస్ డైవర్సిటీ ఉంటే అంత ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చీతా అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ చీతాని కనుక మనం IUCN రెడ్ లిస్ట్ కేటగిరీలో తీసుకుంటే ఇట్ ఈస్ వల్నరబుల్ ఇన్ నేచర్. అండ్ సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంది. అసలు సైట్స్ అంటే ఏంటి సార్ అంటే దాని ఫుల్ ఫామ్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా. అయితే ఈ పర్టికులర్ సైట్స్ అండర్లో మనకి ఈ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అండ్ చీతా ఈస్ ద ఫస్ట్ స్పీసీ విచ్ హ్యాస్ రీలొకేటెడ్ యాజ్ అన్ ఇంటర్కాంటినెంటల్ స్పీసీ యాజ్ సచ్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చీతాకి సపరేట్ ఏజెన్సీ ఏం పెట్టలేదు సార్. ఆల్రెడీ ఇండియాలో టైగర్ రిజర్వ్స్ని మేనేజ్ చేస్తున్న NTCA ఏదైతే ఉందో, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అదే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని లుక్ ఆఫ్టర్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తుంది అలాంగ్ విత్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ 2 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అవుతాయి, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూవింగ్ ఫర్దర్, ఒకవేళ మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చీతా గురించి మెయిన్స్ డైమెన్షన్లో ఆన్సర్ రాయాల్సి వస్తే దాని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ రాయాలి. అసలు పెట్టడం వల్ల ఆర్ రీఇంట్రడక్షన్ వల్ల ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఈ చీతాస్ అనేవి ఇవి టాప్ ప్రిడేటర్స్ సార్. జనరల్గా ప్రిడేటర్స్ ఏవి ఉన్నా కూడా వాటిని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. కీ స్టోన్ స్పీసీస్ అంటే దోస్ పర్టికులర్ స్పీసీస్ వేర్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఈకోసిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అది అబ్సెన్స్ అయినా లేకపోతే దాని యొక్క ప్రెజెన్స్ ఉన్నా ఇంకొక స్పీసీ మీద ఇంపాక్ట్ పడడం, లేకపోతే పార్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్ మీద ఇంపాక్ట్ పడడం, లేకపోతే కొన్నిసార్లు ఎంటైర్ ఈకోసిస్టమ్ మీద ఇంపాక్ట్ పడడం జరుగుతుంది. అట్లా ఉన్న టాప్ ప్రిడేటర్స్ అన్ని కూడా కీస్టోన్ స్పీసీస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో చీతా ఈజ్ ఆల్సో వన్ టాప్ ప్రిడేటర్ వేర్ ఇట్ ఈస్ ద టాప్ ప్రిడేటర్ అండ్ కీస్టోన్ స్పీసీ ఆఫ్ జనరల్లీ గ్రాస్లాండ్ ఈకోసిస్టమ్. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మెయిన్స్లో ఈ చీతా యొక్క ప్రిడేషన్ గురించి, దాని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో మీరు ఛాలెంజెస్ కూడా రాయాల్సి ఉంటుంది సార్. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు చీతా కూనో నేషనల్ పార్క్లో అడాప్ట్ అయినప్పటికీ, సిమిలర్గా నమీబియాలో, సౌత్ ఆఫ్రికాలో ఉన్న హ్యాబిటాట్స్ లాగా ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో అడాప్టేషన్ టు ద న్యూ హ్యాబిటాట్ అనేది డిఫికల్ట్ సార్. ఎందుకంటే న్యాచురల్ ఈకోసిస్టమ్ వేరు అండ్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ వేరు, లేకపోతే సేమ్ ఇల్లు లాగే ఉండే ఇంకో ఇల్లు వేరు, మన సొంత ఇల్లు వేరు. సో ఆ కన్సిడరేషన్లో ఫస్ట్ న్యూ హ్యాబిటాట్కి అడాప్టేషన్ ఇవ్వడం, ఆ పర్టికులర్ స్పీసీని అడాప్ట్ చేయడం చాలా డిఫికల్ట్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఈ అడాప్టేషన్ అండ్ రీఇంట్రడక్షన్ వల్ల మనకు ఆ పర్టికులర్ రీజన్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పర్టికులర్ ప్రిడేటర్స్కి మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
ఇది సెకండ్ ఛాలెంజ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. మార్టాలిటీ, ఇవి ఇంజురీ కానీ కొత్త ఏరియాస్ కదా సార్, స్ట్రెస్లో రావడం, లేకపోతే ఇంజురీ అవ్వడం, లేకపోతే డిసీజెస్ అటాక్ అవ్వడం, దానివల్ల చనిపోవడం జరిగింది. మీరు డేటా ఎనాలిటిక్స్ తీసుకొని చూస్తే ప్రాజెక్ట్ చీతాలో, దాంట్లో కొన్ని చీతాస్ ఈ పర్టికులర్ ఇంజురీ ఆర్ డిసీజెస్ వల్ల చనిపోవడం జరిగింది. సో ల్యాక్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ, ఇక్కడ ఉన్న జీన్స్ డైవర్సిటీ అండ్ ఒరిజినల్ జీన్ డైవర్సిటీ అనేది ఉండకపోవడం కూడా ఒక ఛాలెంజే. ఇన్సఫిషియంట్ ఏరియా, నమీబియా సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు ఓపెన్ ల్యాండ్స్ ఇండియాలో లేవు. ఆ కూనో నేషనల్ పార్క్ చాలా లిమిటెడ్ ల్యాండ్లో ఉంటుంది. అండ్ యాజ్ యూ నో, ఈ పర్టికులర్ చీతాస్ దే రన్ వెరీ ఫాస్ట్, దే కవర్ మ్యాక్సిమం ఏరియా. సో ఆ మ్యాక్సిమం ఏరియా లేకపోవడం, ఇన్సఫిషియంట్ ఏరియా ఉండడం కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్ విచ్ వీ హ్యావ్ టు అడ్రస్ యాజ్ సచ్. అయితే ఇవి కాకుండా ఇంకే డైమెన్షన్ ఓపెన్ చేయాలంటే కన్జర్వేషన్ అండ్ ఎథిక్స్ డిబేట్. అసలు మనం ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేయకుండా, ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉంది, క్రొకడైల్ స్పీసీ ఉంది, గడియల్ స్పీసీ ఉంది, గోల్డెన్ లంగూర్ లాంటి స్పీసీస్ ఉన్నాయి, వన్ హార్న్ రైనోసరస్ ఉన్నాయి. ఇవి ఇండియాలో దొరుకుతున్న ఇండిజినస్ స్పీసీస్ యాజ్ సచ్. ఈ ఇండిజినస్ స్పీసీస్ని కన్జర్వ్ చేయకుండా ఎక్కడో ఉన్న చీతా గురించి మనం మాట్లాడుకోవడం ఒక ఎథికల్ కన్సర్న్ ఆఫ్ డిబేట్. అంటే ఉన్న దాన్ని ఫోకస్ చేయట్లేదు, లేని దాని గురించి ఆరాటిస్తున్నాం అన్నట్టు. సో అట్లాంటి పర్టికులర్ సెగ్మెంట్స్ యొక్క డైమెన్షన్ కూడా మనం ఓపెన్ అప్ చేయొచ్చు. రాదర్ దెన్ ఫోకసింగ్ అపాన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ చీతా, ఫస్ట్ వీ ట్రై టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. ఇట్లాంటి సెగ్మెంట్స్లో ఈ డైమెన్షన్ కూడా ఓపెన్ చేయాలి. అండ్ గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ చీతాస్ గురించి రాయొచ్చు. ఒక దగ్గర మనం వీఆర్ క్రిటిసైజింగ్, ఇంకొక సెకండ్ సెగ్మెంట్లో గ్లోబల్ నేచర్లో అసలు చీతాస్ ఏం రోల్ ప్లే చేస్తాయి, ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ లాంటిదే రాయాలి. కాకపోతే హౌ మచ్ దే ఆర్ ప్రెసెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్లో, హౌ మచ్ దే ఆర్ ప్రెసెంట్ అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా వే ఫార్వర్డ్, అసలు ఏం చేయొచ్చు అన్న దాని మీద ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ లాంగ్ టర్మ్ మానిటరింగ్. ఇంట్రడ్యూస్ చేయడం కాదు సార్, దాన్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం నేర్చుకోవాలి. సెకండ్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ నేర్చుకోవాలి. థర్డ్, ప్రీ ఆగ్మెంటేషన్, ఎందుకంటే చీతా ఉన్నప్పుడు అక్కడ సరిపడే ప్రీ బేస్ ఉందా లేదా. మనం ఫుడ్ ఫర్ టైగర్ అనే వీడియోలో అక్కడ టైగర్స్కి ప్రీ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుందని విన్నాం. సో ఈ 3 పర్టికులర్ డైమెన్షన్స్ మీద మనం వే ఫార్వర్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ విత్ ప్రాజెక్ట్ చీతా? It aims to reintroduce cheetahs from Iran. ఇది చూసుకోండి సార్. Kuno National Park was chosen for reintroduction. Project is implemented by NTCA. How many of the given codes are correct? Which of the options are correct? దాంట్లో కోడింగ్ ఇచ్చున్నారు. మీరు మీ యొక్క ఆన్సర్ని కమెంట్స్ ద్వారా తెలపండి. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డ్రాప్ యువర్ ఆన్సర్స్ విత్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అదే మెయిన్స్ డైమెన్షన్లో తీసుకుంటే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా. సిగ్నిఫికెన్స్ రాయాలి, ఛాలెంజెస్ రాయాలి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ స్పీసీస్ రీఇంట్రడక్షన్ అండ్ ఇకోసిస్టమ్ రీస్టోరేషన్ ఇన్ ఇండియా. సజెస్ట్ మెజర్స్ ఫర్ ఇట్స్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో ఇట్లాంటి పర్టికులర్ క్వశ్చన్ని మీరు 250 wordsలో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అప్ రిగార్డింగ్ విత్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ చీతా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏకమేస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.